దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చూసుకుంటది ఒకసారి सचिन आधार कार्ड అందరూ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా హిందూ కంప్లీట్ కాలే. మా నియోజకవర్గంలో అంటే 3 అక్షరాలు కూడా కంప్లీట్ కాలేదు. 1000 ఇల్లు ఎక్కడ కూడా కాలేదు. అటువంటి పరిస్థితి 10 సంవత్సరంలో ఉండే. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి 3500 ఇల్లు ఇస్తాను. ఇప్పుడు దాదాపు 9 నెలలైంది. మేము అసెంబ్లీలో కోరాము. సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా తొందరగానే ఇచ్చి ఏదైతే బీద వాళ్ళు ఉన్నారో, జోపీల్లో ఉంటున్నారో వాళ్లకు న్యాయం చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మేనిఫెస్టోలో ఉండి 2034 2034 వరకు మన దేశంలో ఎవరు కూడా ఇల్లు లేని వారు ఉండద్దని ఆయన ఒక మేనిఫెస్టోలో పెట్టింది. దాని ప్రకారం నా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక 12 వర్గానికి దాదాపు 15,000 ఇల్లు వస్తున్నాయి. ఇలా చూస్తే లిస్టు నిన్ననే చూశాను. మా ముగ్గురు నియోజకవర్గంలో దాదాపు 36,000 ఇల్లు లేన బీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఎక్స్ట్రా శాంక్షన్ చెప్పించి ఇల్లు ఇస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా రోడ్డు విలేజ్కు ఆంధ్రాలకు పోవడానికి రోడ్డు లేకుండే ఆ రోడ్డు కూడా
గత 6 నెలల కింద శాంక్షన్ చేయించి ప్రతి తాండకు పోవడానికి సౌకర్యం కావాలని మహారాష్ట్ర బార్డర్ల దగ్గర ఉన్న ఇంటర్ స్టేట్ లింక్ రోడ్స్ కావాలని మన భారతదేశ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు కోరడం అది కూడా పక్షంలో ఉంది. ఖచ్చితంగా ఇంకా 3.5 సంవత్సరంలో అన్ని రోడ్స్ కానీ ఇల్లు కానీ బీద వాళ్లకు పానాది రోడ్స్ కానీ అది పూర్తిగా చేస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.